దీక్షోపదేశం అత్యావశ్యకమైనది అనడం నిజం. అది లేకుంటే గత్యంతరం లేదు. నిజమైన ఉన్నత గతులను పొందటానికి దీని సహాయం ఆవశ్యకం. ఎవరైనా తనకు తానుగా తనలో ఉన్నత స్థితులను సృష్టించుకున్నట్లయితే అది వేరే విషయం. అప్పటికీ కూడా ఆ మహా అనుగ్రహాన్ని అతడు పొందలేకపోతాడు. దీక్షోపదేశం అయిన తరువాత తండ్రి తన పుత్రులకి ఏ విధంగా బాధ్యుడవుతాడో ఆ విధంగా దీక్షోపదేశం కావించిన వ్యక్తి బాధ్యుడవుతాడు. పుత్రుడు ఎంత చెడ్డవాడైనప్పటికీ అతనిని తన పుత్రుడిగానే తండ్రి చెప్పుకుంటాడు. ఆ పితృ సంబంధం అలాగే ఉంటుంది. అవును, ఆధ్యాత్మికతలో కూడా తన ఆధ్యాత్మిక వారసులు ఎవరైనప్పటికీ వారిని ఆ బంధం నుండి గురువు త్రుంచివేయటం ప్రత్యేక సందర్భాలలో మాత్రమే జరుగుతుంది. కానీ ఇది మరీ అసాధారణ పరిస్థితులలోనే జరుగుతుంది. దానిని నిర్ణయింపగలిగేది కేవలం గురువు మాత్రమే. అన్వేషకుడి విశ్వాసం పరిపక్వమై అతడు ప్రేమలో తగినంత లోతుగా వెళ్ళినప్పుడు మాత్రమే దీక్షోపదేశం కావింపబడుతుంది. ఇదే దీక్షోపదేశం యొక్క మూల సూత్రం.